హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఈరోజు చాలా ఫేవరెట్ కర్రీ వండానండి. అదేంటో అనుకుంటున్నారా? బీరకాయ కూర. మామూలుగా ఉండదు. మనం బీరకాయ దొక్కలు కూడా వేస్ట్ చేయము. అలా ఉంటుంది మనతోటి. బీరకాయ అంటే అంత ఇష్టం, ప్రాణం చెప్పాలంటే. చూడండి, బీరకాయ మీరు ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేయండి. నేను బీరకాయ కర్రీలో ఒక వెరైటీ ఐటెం వేసాను. అదేంటో గెస్ చేయండి మీరే. ఓకేనా? ఏంటనుకుంటున్నారా? నేను చెప్పనుగా, మీరే చూడండి. నా వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. బీరకాయ కూర నచ్చని వాళ్ళు కూడా అది వేస్తే తినగలరు, అంత టేస్ట్గా వస్తుంది. నేను ఈ ఒక్క బీరకాయే కాదు, నాకే కర్రీ అయితే నచ్చదు ఆ కర్రీలో నేను కంపల్సరీ దాన్ని యాడ్ చేస్తాను. ఏంటి అంత ఇష్టము నచ్చని కర్రీ అంటున్నారా? నిజంగా నా బీరకాయ కర్రీ అంటే చాలా చిరాకండి. ఎందుకు అనుకుంటున్నారా? నా డెలివరీ టైంలో తిని 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 బోర్ కొట్టింది అబ్బా. నాకు బీరకాయ అంటే చాలా చిరాకు. బట్ ఒక ఐటెం వేస్తా, అది వేస్తే ఓకే 50-50 తినగలను. అంత టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ మారుతుంది. నాకు నచ్చని ఏదైనా సరే నేను దాంట్లో వేస్తాను. అదేంటో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేస్తున్నా. బీరకాయ కర్రీ మీకు తెలిసిందే ప్రాసెస్, ఎందుకంటే నేను కొత్తగా ఒకటే తప్ప ఇంకేమీ యాడ్ చేయలేదు. ఇంకో విషయం, మీరు బీరకాయ తొక్కలు పడేస్తున్నారేమో, ఇంకెప్పుడు అలా చేయకండి. దాంతో కూడా ఒక టేస్టీగా ఒక పచ్చడి తయారు చేసుకోవచ్చు. బీరకాయ తొక్కు పచ్చడి, తొక్కు పచ్చడి అంటారో ఏ పచ్చడి అంటారో నాకు తెలియదు, బట్ పచ్చడి అయితే చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు అలానే ట్రై చేస్తాను. నచ్చదు కదా ఎందుకు మళ్ళీ ఈ ప్రయోగం అనుకుంటున్నారేమో. పచ్చడి అయితే తింటా, పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఎలా అయితే ఈరోజు బీరకాయ కర్రీ చేశాను. బీరకాయ కర్రీ చేసిన ప్రతిసారి నేనైతే తొక్కలైతే పడేను, దాస్తాను. దాసి తర్వాత నెక్స్ట్ డే అయితే చేయను. తర్వాత ఒక 2 days తర్వాత అయితే నేను చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ చేస్తాను. వస్తుంది బీరకాయ తొక్కల పచ్చడి. ఇదేనండి బీరకాయ తొక్కలు. నేను 2 బీరకాయలు ఉన్నాయి, అందుకనేసి కొంచెమే తీసుకున్నా. అది తీసుకొని పచ్చిమిర్చి, మీకు తెలుసు కదా పచ్చడి ఎలా చేస్తారో, సేమ్ ప్రాసెస్. బట్ బీరకాయ తొక్కలు ముందే వేయాలి, వేయించాలి ఆయిల్లో, లేకపోతే పచ్చిగా ఉంటుంది. నేను మర్చిపోయి పచ్చిమిర్చి వేసేసాను. ఏం కాదులేండి, రెండో కలిపి బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయినాయి. ఈ మధ్య నత్తు కూడా వచ్చేసిందండి. బుర్ర పని చేయట్లేదంటే కంగారులో నత్తు కూడా వచ్చేస్తుంది. మరి అది నా ఫాల్ట్ అయితే కాదు, బై మిస్టేక్ కంగారు వల్ల వస్తుంది. కానీ ఓకేనా, ఇంకో 3-4 టమాటాలు యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది కదా అని చింతపండు వేయడం మానేయకండి. చింతపండు కూడా వేయాలి, మర్చిపోకండి సుమా. మళ్ళీ చెప్తున్నా, మరి మామూలు ఉండదు మనతోటి. అసహ్యం అయిపోవాలి వంట చేసామంటే. అది బీరకాయ కాకరకాయ అయితే ఇప్పటి వరకు నేను తినలేదు. కాకరకాయలు, ఈ బీరకాయ అయితేనే ఆపరేషన్ టైంలో ఏ కర్రీ అంటే బీరకాయ అంటే వామ్మో ప్రాణం పోయేది అనుకో. తినాలా అంటే తినాలి, బాబుకు పాలు ఇవ్వాలి అనేవారు. ఇది నా ప్రపంచంలో మొలిచిన పుదీనా చెట్టు, నేను దాని నుంచి కోసి వేస్తున్నాను. చూడండి, గుత్తులు కాసే పువ్వులు ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి. ఈ రోజైతే ఇంకా తక్కువైపోయినాయి. చెప్పుకుంటా పోతే నా చెట్లన్నీ ముసలివైపోయినాయి. ఏంటో ఏమవుతుందో తెలియదు వాటికి. నాకు చెట్లు అంటే చాలా పిచ్చండి బాబు. కొత్తిమీర వేసా, పుదీనా వేసా, ఎన్ని వేసాను. గులాబీ మొక్కలు ఎన్ని కొనుక్కొచ్చి వేసాను, అన్నీ హ్యాండ్ ఇచ్చేస్తున్నాయి. డబ్బులు మట్టికి పోతున్నాయి, చెట్లు మట్టికి బ్రతకట్లే. ఆ చెట్ల వాడిని కూడా అడిగాను, ఏంది నీకున్న సీక్రెట్ ఏందో నాకు చెప్పు, నేను తీసుకెళ్తున్నాను కానీ అవి బతకట్లేదని. వాటి సీక్రెట్ ఏం లేదు అని సింపుల్గా చెప్పేశాడు. బట్ అవి ఇంటికి వచ్చాక 2 days 3 daysకి అసాం అయిపోతున్నాయి. ఎందుకు అలా అయిపోతున్నాయో మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనలీ బీరకాయ పచ్చడిసి అసాం అయిపోయింది, సూపర్గా అయింది. ఇంకా దాన్ని మిక్స్ పెట్టి తాలింపు వేసేయడమే. ఈలోపు మా బాబు గారు చేసే అల్లరిని చూసి నాకు మైండ్ పోతుందండి బాబు. ఒక్కొక్కసారి ఆడి చేసే అల్లరికి చల్లారినాక మిక్సీ పట్టేస్తే ఇది ఎట్లా ఉంటుంది, బాగుంది కదా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. నేను మధ్యలో ఒకటి మిస్ అయిపోయాను. తాలింపు వేసేటప్పుడు వీడియో సగం కట్ అయిపోయింది. అందులో కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి, ఆవాలు ఇవి వేసి తాలింపు వేయాలి. మా ఊడి వల్ల అది మిస్ అయిపోయింది. ఇప్పుడే చూశాను నేను కూడా, అప్పుడు అంత నాకు గుర్తులేదు, ఇప్పుడు చూశాను. ఓకేనా, ఫైనల్లీ నేను కర్రీలో ఏం వేసానంటే ఆవకాయ